హాయ్ అండి, ఈరోజు వీడియోలో సింపుల్గా దాల్ కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నా. దీనికోసం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని ఈ కిచడీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుని కూడా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ క్వాంటిటీలో కందిపప్పు, హాఫ్ క్వాంటిటీలో పెసరపప్పును కూడా తీసుకొని రెండుసార్లు నీటిలో శుభ్రంగా కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకొని చిటపటమన్న వెంటనే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిపైన స్కిన్ సపరేట్ అయిన వెంటనే కిచడీని యాడ్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఉడుకు పట్టగానే దింపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని తడకాని కిచడీలో యాడ్ చేసుకొని అప్పడము, వడియాలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.